నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా స్ట్రిక్ట్‌గా ఉంటది అన్నప్పుడు వీకెండ్‌లో బయటికి పోయి చూస్తున్నాం మనం. మస్తు చిల్ అవుతున్నారు రోడ్స్ పైన చిల్ అవుతారు. అది ఏంది ఇంత స్ట్రిక్ట్ అన్నారు అంతా వన్ వైబ్ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్ అనిపిస్తది. ఓకే ఇందునేందిరా ఏంటి. కానీ ఈడ వాటర్ కన్నా ఎక్కువ వేరే జీవ్ ఏంటి తెలుసా అదొక్కటి వాటర్ కాన్సెప్ట్. కాస్ట్ బాటిల్ 200 ఉంటే బియర్ కాస్ట్ 60 రూపీస్ అంటది. అబ్రాడ్‌లో సెటిల్ కావాలని నా గోల్ కాదు. బట్ అబ్రాడ్ వెళ్ళాలని నా గోల్. వచ్చినాక డెసిషన్ ఏమన్నా మంచిగుందా? అస్సలు తీసుకుంటే ఇచ్చేంత హైక్ అనిపిస్తుందా నీకు? అస్సలు అస్సలు నేను ఎందుకు తీసుకున్నాను అనిపిస్తుంది అప్పుడప్పుడు డెసిషన్. నా మంచి హైదరాబాద్ బిర్యానీ, మలై పన్నీర్ అది అట్లా బరాబర్ ఉండాలి. అని చెప్పి ఇస్తే అయిపోతారు పోయి. నేను చేసిన పార్ట్ టైంలో పిన్ అవి ఏమి ఉండదు. లైక్ సబ్మిట్ చేసిన ఆర్డర్ సబ్మిట్ చేసిన తర్వాత 1 మంత్ తర్వాత నాకు తెలిసింది నేను స్కామ్ అయినా. వాడు వాడు అంటే ఆర్డర్ పోయింది నాకు 400 ప్లస్ 300 700 euros ఫైన్ వేసారు. నీకు అతిపెద్ద స్కామ్ ఏది బ్రో? నాకు అతిపెద్ద స్కామ్ అంటే హౌసింగ్. ఒకరోజు సడన్గా ఓనర్ వచ్చేసి వెళ్ళిపో అని చెప్పి అన్నారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మన ఛానల్ మర్చిపోతే బర్త్డేతో సారీ బ్రో, హౌ ఆర్ యూ? ఫైన్ బ్రౌన్ పెడుతున్నాం. ఆల్వేస్ అబ్సల్యూట్ ఫైన్. అండ్ ఫస్ట్ థ్యాంక్ యూ మన మనీకి థ్యాంక్ యూ. అడగంగానే వీడియోకి ఓకే అన్నాడు. బ్రో నేను ఈ వీడియో ఫస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన బ్రో, అంటే నా సైడ్ నుంచి నేను మన కమ్యూనిటీ అందుంది కదా, ఎవరైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారో వాళ్ళు, ఇంకోటి ఎవరైతే వీడియోస్ రికార్డ్ చేస్తారో వాళ్ళందరినీ ఒక దగ్గర గ్యాదర్ చేసి తెలుగు అడ్డా అని చెప్పి ఒక క్రియేట్ చేద్దాం అనుకున్నావు బ్రో. ఏదంటే అదే బ్రో. చేసి అందరినీ పిలుద్దాం అనుకున్నాను రోజు కొన్ని బ్రో నీ ఎక్స్పీరియన్స్ ఇట్లా. బట్ అన్ఫార్చునేట్లీ ఆ థాట్ నీకు వచ్చి నేను ఆల్రెడీ చేసినావు కదా. అదే బ్రో, నాకు ఆల్రెడీ అనిపించింది అన్నమాట ఎప్పటి నుంచో ఒకటి ఇట్లా ప్లాన్ చేద్దాం నార్మల్ తెలిసిన వాళ్ళతో అని చెప్పి. సో ఇప్పుడు కుదిరింది. అయితే మేము ఫస్ట్ కలిసింది టాలెంట్ నైట్. టాలీవుడ్. అక్కడ నుంచి పరిచయం. ఆ రోజు అది సాంగ్ డాన్స్ చేసుకుంటూ తిరుగుతూ చేసినాము మై లవ్ ఈస్ గాన్ సాంగ్ కి. తర్వాత గుర్తొచ్చింది కరెక్ట్ బ్రో, వచ్చి అడిగా సూర్యానా అన్నాను వచ్చి. అట్లా స్టార్ట్ అయింది మా పరిచయం. అట్లా తర్వాత బ్రో నాయుడు ఫోన్ దొరికింది అడ్డే కదా, ఇంకా నా ఫోన్ దొరకలేదు, దాని నుంచి ఏం అప్డేట్ లేదు. ఈ ఫోన్ ఏంటి అదంతా అర్థం కాకపోతే వెళ్ళి మనీ ఛానల్ చూడండి, మొత్తం డీటెయిల్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడతారు వీడియో, అది కూడా మాట్లాడతారు ఏంది పరిస్థితి అనేది. సో బ్రో స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ రోస్ట్. ఇటు కూడా బ్రో కలర్లకి రోస్ట్. నేను కెమెరా సైడ్ చూస్తున్నా. అదే కింద పెట్టిన బ్రో మళ్ళా రోస్ట్. బ్రో 4 years తర్వాత టీ ఆపించింది నాతో. బాగుందా? చాలా బాగుంది బ్రో, తాజ్ మహల్ టేస్ట్ వస్తుంది. సో బ్రో నేను ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాం, మీ అసలు జర్మనీకి ఎందుకు రావాలనిపించింది? నార్మల్ నేను ఒక 1 year నేను ఫ్రీగా ఉన్నాను అనమాట. నార్మల్ రీసెర్చ్ చేస్తుండే ఏం చేద్దాం నెక్స్ట్ కెరియర్ ఏంది పాత ఏంది అని అనుకున్నప్పుడు ఆలోచించిన ఇంకా ఇన్నే ఉంటే కొంచెం అయ్యేటట్లేదు, కొంచెం లొకేషన్ చేంజ్ చేస్తే ఏమైనా తేడా ఉంటుందేమో అని చెప్పి. సో అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది. ఫస్ట్ సర్చింగ్ స్టార్ట్ అయింది, ఎట్లా ఏం ప్లాన్ చేద్దాం ఏంది అన్నట్టు స్టార్ట్ అయింది. కంట్రీ అని ఏమో అనుకోలేదు నేను, ఈ కంట్రీ ఆ కంట్రీ అని అనుకోలేదు, నార్మల్ స్టార్ట్ చేసిన ర్యాండమ్. ఓకే, నువ్వు ఎట్లా మరి? నాది ఫస్ట్ బ్రో నేను 2023 నుంచి యూఎస్ అని అనుకున్నా. బట్ యూఎస్లో సిచ్యువేషన్స్ బ్యాడ్ అయినాయని చెప్పి తర్వాత మనకి వీసా రిజెక్షన్స్ అవన్నీ అయినాయి కాబట్టి, సో నేను నా సెకండ్ ఆప్షన్ జర్మనీ. ఆల్మోస్ట్ ఫ్రీ పబ్లిక్ యూనివర్సిటీస్ చాలా ట్రై చేసినా రాలేదు, తర్వాత ప్రైవేట్ యూనివర్సిటీకి రావాల్సి వచ్చింది. అది నేను ప్రైవేట్ నేను చిన్నప్పటి నుంచి నా డ్రీమ్ అబ్రాడ్ వెళ్ళాలి, అబ్రాడ్లో సెటిల్ కావాలని నా గోల్ కాదు బ్రో, బట్ అబ్రాడ్ వెళ్ళాలని నా గోల్ అంతే. వచ్చినాక డెసిషన్ ఏమన్నా మంచిగుందా? అస్సలు తీసుకుంటే ఇచ్చేంత హైక్ అనిపిస్తుందా నీకు? అస్సలు నేను ఎందుకు తీసుకున్నాను అనిపిస్తుంది అప్పుడప్పుడు డెసిషన్. నా మంచి హైదరాబాద్ బిర్యానీ, మలై పన్నీర్ అట్లా బరాబర్ ఉండాలి. అని చెప్పి ఇస్తే అయిపోతారు పోయి. నా పాయసం షాదాబ్లో పాయసం వేరే. నేను ఎప్పుడు మాక్సిమం వీకెండ్లో మినిమం 3 times మేము, అంటే వీక్ మొత్తంలో 3 times మేము చాంగ్మన్ పోతాం, నేను మా ఫ్రెండ్స్ బైక్ రైడ్ ముగ్గురము. అది మస్తు మిస్ అవుతుంది. ఫ్రెండ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, అది వాళ్ళు కాల్ చేస్తారు కాబట్టి ఓకే కనెక్షన్ ఉంది, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ అయితే కాల్ చేస్తలేరు. యాక్చువల్ మనం పోతుంటే బాగా మనం కాల్ చేసేది అంతే. బట్
అంటే మెసేజ్ వీడియో లైక్ చేయడం అన్నీ చేస్తారు కానీ బట్ కమ్యూనికేషన్ తక్కువ అయిపోయింది జర్మనీకి వచ్చేది, ఎందుకంటే ఓవర్ పనులు వాళ్ళకంటే బ్రో. అంతే బ్రో మరి. సెకండ్ క్వశ్చన్ బ్రో, అసలు నీకు జర్మనీకి వచ్చిన ఫస్ట్ డే నీకు లైక్ ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చావు బ్రో, ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నిన్ను రిసీవ్ చేసిన తర్వాత నీ ఫస్ట్ థాట్ ఏముండే, ఏం చేయాలని ఉండే? యాక్చువల్గా దీనికి నాకు చాలా బెనిఫిట్ అయింది, నేను మా అక్కతో వచ్చిన కాబట్టి నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేకుండే. నేను మా అక్క కలిసి వచ్చినాం. అండ్ రిసీవింగ్ అంటే మా బావ చేసుకున్నాను ఎయిర్పోర్ట్లో. రిసీవ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ డే ల్యాండ్ అయ్యారు, వచ్చిరు బయటికి వెళ్ళి ఇట్లా ఎయిర్పోర్ట్ నుంచి బయట కానీ ఒక ఫీల్ వచ్చింది, నిజంగా అబ్రాడ్ ఫీల్ వచ్చింది. ఇట్లా బయట సన్ లైట్ పడుతుంది ఫీల్ ఉండే. మీరు వచ్చింది సమ్మర్ ఇంటెక్ లేదా? సమ్మర్ మేలో వచ్చినాను. నేను వచ్చింది వింటర్ ఇంటెక్లా. ఎయిర్పోర్ట్ నుంచి ఇట్లా బయటికి రాగానే బ్రో ఇట్లా చలి పెడుతుంది బ్రో. నేను మంచి షర్ట్ వేసుకొని వచ్చిన, నా వీడియో ఉంటుంది నా వీడియో ఉంటుంది, బట్ అది ఇంత చలి పెట్టేది నాకు ఒకటేసారి ఘోరంగా చలి పెట్టింది బ్రో నాకు. అంటే స్టార్టింగ్ కవర్ చెప్పాలి, వింటర్లో ఇంత డిగ్రీస్ ఉంటుంది, మినిమం మెయింటైన్ చేయాలి జాకెట్ అని చెప్పి. బ్రో నేను తీసుకొచ్చిన జాకెట్ అసలు పడతలేదు బ్రో. ఇక్కడ నేను తీసుకోలేదు, నేను సమ్మర్లో వచ్చిన. నాకు ఇక్కడ వచ్చాను తీసుకున్నాను. ఇక్కడ మీరు ఎవరైనా జాకెట్స్ అని ఇక్కడ తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకోండి. మేబీ 5 degrees 10 degrees ఒక్క జాకెట్ తెచ్చుకోండి అంతే. నేను 2 జాకెట్స్ తెచ్చుకున్నా, బట్ వర్తలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత జాకెట్ నోన్స్ మంచిగా వర్తుంది. నేను సూపర్ డ్రై తీసుకునే కాకుండా చాలా మంచిగా ఆపుతాను చలిగా. ఇక్కడ బ్రో ఇక్కడ మీరు ఒక కమెంట్ చేయాలంటే క్లోతింగ్ మీద ఏమని కమెంట్ చేస్తారు? క్లోతింగ్స్ మీద ఇక్కడ ఇంకా చాలా స్టైల్స్ ట్రై చేస్తారు అందరూ, మస్తు ఉంటుంది. మన దగ్గర నార్మల్ ఒకటే ఒక నార్మల్ చూస్తుంటాం కదా, ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ స్టైల్స్ చూస్తాం మనము. అంటే మన దగ్గర వేసుకోలేము కాదు కొన్ని స్టైల్స్, అది ఇక్కడ చూస్తాం మనం. మన దగ్గర కొన్ని చూస్తే ఇట్లా ఉంది. నేను యూఎస్ అనుకున్నా, ఫ్రీడమ్ యూఎస్ ఈస్ ఫర్ ఫ్రీడమ్ తన. ఇక్కడ బౌలింగ్ ఇంకా ఫ్రీడమ్ బ్రో. నీ క్లోతింగ్ కానీ ఇక్కడ మధ్యరాత్రి ఈవినింగ్ అయితే కదా నచ్చినట్టు చేస్తారు, ఊబాన్లలో డాన్స్ చేస్తారు, ఒక్కొక్కడు పాటలు పెట్టుకొని. యాక్చువల్గా అది ఇక్కడ మన సిటీలో అట్లా అవుతుంది. అది కల్చరల్ షాక్ మనకు ఒకటి. నెక్స్ట్ క్వశ్చన్, అది మీకు అతిపెద్ద కల్చరల్ షాక్ ఏది బ్రో ఇక్కడ? నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు చాలా రూల్స్ స్ట్రిక్ట్గా ఉంటుంది అన్నప్పుడు వీకెండ్లో బయటికి వరకు చూస్తున్నాం మనం, సో చిల్ అవుతున్న రోజు చిల్ అవుతుంది. అది ఏంది ఇంత స్ట్రిక్ట్ అన్నారు, అంతా వన్ వైపు ఆనే ఎంజాయ్ చేస్తుంది అనుకుంటుంది. తర్వాత అర్థమైంది అంటే సిటీ టు సిటీ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక సిటీలో ఇట్లుంటుంది, ఒక సిటీలో ఇట్లుంటుంది. అంటే దేని దానికే. ఎప్పుడైనా బియర్ టేస్ట్ చేసారు ఇక్కడ? అఫ్ కోర్స్. మీకు ఎట్లా లైక్ మీరు చూస్తారు కదా, మనం ఇండియాలో అయితే నార్మల్గా సింపుల్ ఉంటుంది. ఇక్కడ ఏంది ఇంత ఇక్కడ నీకు తెలుసు కదా ఎన్ని వెరైటీస్ ఆఫ్ బియర్స్ ఉంటాయి ఇక్కడ, చాలా 100 వెరైటీస్ ఆఫ్ బియర్స్ ఉంటాయి. నేను కాఫ్లాండ్ సూపర్ మార్కెట్స్ ఉంటాయి, కాఫ్లాండ్. నువ్వు ఇక్కడ అట్లా వెళ్ళి ఇట్లా చూడాలి, ఏది తీసుకున్నావు ఈ రోజు అన్నట్టు అనిపించింది ఇక్కడ. నాకు కూడా అనిపించింది బ్రో, ఇట్లా అనిపిస్తుంది. ఓకే ఇండియా కానీ ఇక్కడ వాటర్ దాన్ని ఎక్కువ వేరే చీవ్. వాటర్ కాస్ట్ బాటిల్ 200 బియర్ కాస్ట్ 60 రూపీస్ ఉంటుంది. ఫ్రెండ్స్కి నేను మా ఫ్రెండ్ అని బర్త్డే ఉండే బ్రో, ఈ పార్టీ ఇవ్వాలా అంటే ఎంత కొట్టాలి అంటున్నా. 200 రా అంటే 200కి ఒక్కటి కూడా రాగారా అంటే ఇది నాలుగేసేనా ఏమమ్మా అది. సో నాకు క్వశ్చన్స్ ఏం లేవు. మీరు అడుగుతుంటే నాకు మధ్యలో క్వశ్చన్స్ గుర్తొస్తాయి. నీకు ఎట్లా అనిపించింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత? నన్ను అడిగినావు నువ్వు చెప్పి. బ్రో నేను మా మామ మా అన్న అంటే నేను అన్న అని పిలుస్తాను, నాకు మామ అవుతాడు, తను నన్ను రిసీవ్ చేసుకుంటాడు. నాకు అసలు నేను అనుకుంటున్నానని నాకు తెలిసినంత నాకైన ఇబ్బందిలో ఎవరికి అదే అనుకుంటామని, బట్ నాకన్నా ఎక్కువ ఇబ్బందులు చాలామంది పడ్డారు. అది నేను కాన్ఫిడెంట్ అవుతాను. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవరు లేకుండా నేను అసలు వద్దామనుకుంది, ఎవ్వరు లేకుండా ఒక్కనే సోలోగా వచ్చి సోలోగా ఎదుగుదామనుకున్నాను. నిజంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే మా అన్న నేను వచ్చేలోపు మా అన్న వచ్చేసింది. మా అన్నతో టైం స్పెండ్ చేసిన, మా అన్న దగ్గరనే ఉన్నా 15 days. నాకు బ్రో 15 days రెంట్ కట్టలేదు బ్రో, బట్ అయినా ఉన్నా. అండ్ ఇప్పుడు ఇందాక అన్న చూసినావా కొన్ని చెరువుదాం అని చెప్పి సోలోగా, అది ఎంత తీసుకొని నీకు అర్థమైంటది కదా, అంటే వాళ్ళు ఉన్నాక నీకు అర్థమైంది కదా ఎట్లుంటుందో బ్రో. ఎందుకని అభినయం చాలా రేసిజం. మనం ఇంటికా చాలా అనుకుంటాం ఒక్కడం వచ్చి మస్తు చేద్దాం అది ఇది అని చెప్పి, ఇంటికా అనుకుంటాం ఏ వన్ సపోర్ట్ అవసరం లేదు అది ఇది అని చెప్పి. అట్లీస్ట్ మనకి ఎవరైనా ఒకటి ఉండాలి ఇక్కడ, అట్లీస్ట్ పరిచయం ఉండాలి బ్రో, పరిచయం ఉండాలి. ఎందుకంటే అన్ని మనకు కొంచెమైనా ఐడియా ఉండాలి.
బేసిక్ బేసిక్ కమ్యూనికేషన్ చాలా కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ ఇక్కడ. మనం ఎక్కడో ఉంటాం. ఇక్కడ అయితే స్కామ్స్ అయితే నార్మల్‌గా నీకు అతిపెద్ద స్కామ్ ఏది బ్రో? నాకు అతిపెద్ద స్కామ్ అంటే హౌసింగ్. ఒకరోజు సడన్‌గా ఓనర్ వచ్చేసి వెళ్ళిపో అని చెప్పి అన్నది. మాకు డిపాజిట్ కూడా ఇవ్వలే. ఇంకా డిపార్ట్ మేము లైట్ తీసుకున్నాం. ఇక లాయర్ అదంతా అన్నారు. ఎందుకు అంతా పోయి మనకి ఈడున్న పంచాయతీ సరిపోయి మళ్ళీ కొత్త పంచాయతీలు అని చెప్పి అది వదిలేస్తున్నాం. పర్ పర్సన్ ఎంత పే చేస్తారు డిపాజిట్? లేకపోతే పర్ పర్సన్ మేము 500 పే చేసినాం. అంటే 500 డిపాజిట్ అండ్ మొత్తం మా ఇంట్లో 4 మెంబర్స్ ఉన్నాయి. 4 మెంబర్స్ 500 డిపాజిట్ పే చేసినాం. 2000 డిపాజిట్ లాస్ అయింది బ్రో. చూడండి స్కామ్స్ చాలా. అంటే అందరం కలిసి 2000. ఇక్కడ మిమ్మల్ని స్కామ్ చేసింది ఎవరు బ్రో? అంటే లైక్ జర్మన్సా, ఇండియన్సా? తను జర్మన్ కాదు, వేరే కంట్రీ ఏదో ఉంటా. మనం ఆ కంట్రీ వాళ్ళని ఒక మంచి పేరు పెడదాం ఆ కంట్రీకి. ఏం పేరు పెడదాం? సో ఉంటుండే ఆమె ఏంటంటే జస్ట్ మీడియేటర్ లా ఉంటుంది మధ్యలో. ఆమె కూడా ఉన్నది కాదు. ఇక్కడ నార్మల్ తెలుసు హౌస్ తీసుకొని వాళ్ళు లీజ్కి తీసుకొని మనకి ఇస్తారు రెంట్కి. సో తను కూడా అట్లనే మేనేజ్ చేస్తుండే. చాలా పని వచ్చింది తనకి. అట్లా మేనేజ్ చేస్తుండే. ఇక అట్లా మేము తర్వాత ఎన్ని కాల్స్ చేసినా ఏం చేసినా రెస్పాన్స్ లేదు. ఇక ఆమె వదిలేసినాం. నువ్వే తీసుకోవాలమ్మా అని చెప్పి. నాకు అది పెద్ద స్కామ్ అని తెలుసా బ్రో? ఒకరోజు నేను పార్ట్ టైం చేస్తుంటే ఒకడు వచ్చిండు. నాది ఆర్డర్ అన్నాడు. నేను పార్ట్ టైం ఆర్డర్ 400 euros బ్రో. అంటే అది నాకు తర్వాత తెలిసింది 400 euros ఆర్డర్ అని. వాడు ఆర్డర్ తీసుకుండు. నేను అప్పుడు పిన్ ఏమి ఉండదు. నేను చేసిన పార్ట్ టైంలో పిన్ అవి ఏమి ఉండదు. లైక్ సబ్మిట్ చేసేసిన ఆర్డర్ సబ్మిట్ చేసిన తర్వాత 1 month తర్వాత నాకు తెలిసింది నేను స్కామ్ అయినా. వాడు అంటే ఆర్డర్ పోయింది. నాకు 400 + 300 700 euros ఫైన్ చేసారు. ఇట్స్ లైక్ ఇంకా ఓన్లీ నమ్మొద్దు ఇలా ఫిక్స్ అయిపోయారు బ్రో. నేను అదే ఏజ్డ్ పర్సన్ బ్రో. ఇంకా తను ఏజ్డ్ పర్సన్. నేను నమ్మిన. ఇక్కడ నువ్వు ఫస్ట్ ఇదే చేయొద్దు. ఒకరిని మాత్రం నమ్మొద్దు. ఒకరిని మాత్రం నమ్మకండి. నా దగ్గర బ్రో వీటి కాదు, వీని గురించి కాదు చెప్పాను. నా వాళ్ళు చెప్తా ఒకరిని మాత్రం నమ్మకండి. అయితే జర్మన్ కాదు తను, ఇండియన్ కాదు. నాకు ఆ కంట్రీకి ఒక స్పెషాలిటీ ఉంది మన దగ్గర. అంత పెద్ద కంట్రీ అది, అంత చిన్న కంట్రీ. ఇక్కడికి వచ్చి మొత్తం బోలింగ్లో నీకు మ్యాక్స్ ఆఫ్ ద మెంబర్స్ హాలే అనిపిస్తా. అంటే అర్థం తీసుకో ఇక ఏ కంట్రీయో. అది బ్రో, అది నా బిగ్గెస్ట్ స్కామ్. నెక్స్ట్ నీ దొంగతనం స్కామ్ ఏంటది? స్కామ్ ఏమంటారు దాన్ని స్కామ్ అనే బ్రో. అజాగ్రత్త. నా అజాగ్రత్త బ్రో. లిటరల్ నేను ఆ రోజు న్యూ ఇయర్ నైట్ మంచిగా వైప్ మొత్తం బౌలింగ్ అంతా యాక్చువల్గా నేను ఆ రోజు నేను నైట్ ప్లాన్ చేసిన, కానీ కొన్ని రీజన్స్ వల్ల నేను రాలేకపోయింది. నేను నాకు కూడా బ్రాండ్ గేట్ దగ్గర సెలబ్రేషన్స్ అయినాయి కదా, అక్కడ నేను వద్దాం అనుకున్నా కానీ రాలేకపోయాను. ఆ రోజు నాది పార్ట్ టైం అయిపోయింది బ్రో. 11కి అయిపోయింది. 11:30 నేను ఇంటికి వచ్చిన. 11:30కి ఇంటికి వచ్చిన. 11:30 11:45కి స్టార్ట్ అయ్యాను. 12 o'clockకి వైప్స్ చూసుకున్నా. ఇది మన ఎక్కడెక్కడ అన్నీ చూసుకున్నాం. తర్వాత ఫుల్ టైర్డ్. డ్యాన్స్ చేసినాం ఆడ. ఓపెన్ డీజే పెట్టి డ్యాన్స్ చేసినాం, ఎంజాయ్ చేసినాం. నా రూమ్మేట్స్ కూడా ఉండే. మా రూమ్మేట్స్ వాళ్ళతో కూడా పోయినా. మా రూమ్మేట్స్ వెళ్ళిపోయారు మొదలు. నాకు తెలియదు. నాకు ఇంకో ఫ్రెండ్స్, కొత్త ఫ్రెండ్స్ కలిసారు. కొత్త ఫ్రెండ్స్ నేను ఎక్స్ట్రోవర్ట్ బ్రో. వెళ్ళిపోతూ ఉంటావు జనాల మధ్యలోకి. వెళ్ళిపోయినంటే పరిచయం అవుతుంటారు, మాట్లాడుతుంట, క్లోజ్ చేసుకుంటున్నట్టు. నేను ఇక్కడ ఎక్స్ట్రోవర్ట్ అయింది. అట్లా నాకు అదొకటి. అది మంచిగా తెలియదు కానీ బట్ అట్లా అయిపోయారు. అది అయిపోయిన తర్వాత వచ్చి ఇంటికి వస్తుంటే ట్రైన్లో కూర్చున్నా బ్రో. ఒక్క 2 stops అయితే ఇంటి దగ్గర దిగుతా. ఇట్లా కళ్ళు మూసుకొని తెలిసేలోపు 11 అయింది. మార్నింగ్ 7కి ఎక్కిన, 6:30కి ఎక్కిన, 11 అయింది. కారీ ఎక్కినావా? కాదు, ఊబాన్ అని. ఓకే. ఊబార్లో పక్కా స్కామ్స్. ఊబార్లో పక్కా జాగ్రత్తగా ఉండాలి మీరు అసలు. ఊబర్ అంటే లైక్ మాకు మెట్రో లాగా అండర్ గ్రౌండ్ ట్రైన్స్ ఉన్నాయి. అది ఊబర్. చాలా చాలా ఉండాలి. కొట్టేసిందో. నాకు అప్పటికి లేచినాక కింద పడిపోయిందేమో ఫోన్ అనుకున్నా బ్రో. బికాజ్ నేను నిద్రలో ఉన్నా కదా, నాకు ఏం అర్థం కాదు. ఎక్కడ పెట్టుకున్నా? పాకెట్లో చేతిలో పట్టుకున్నా. ఎట్లా పట్టుకున్నావా? నావిగేషన్ చేసుకుంటున్నా కదా, చేతిలో పట్టుకున్నా. నాకు ఏం అర్థం కాదు. కింద చూసేవాళ్ళకి ఫోన్ లేదు, సైడ్ చూసుకున్న ఫోన్ లేదు, పాకెట్ చూసుకున్న ఫోన్ లేదు, ఏడ ఫోన్ లేదు అనిపించింది. ఓకే, ఐ గాట్ విన్ స్టోరీ. ఇక్కడ పెడితే ఇక్కడ అట్లా 10 years అవుతుంది. ఇక్కడ పెడుతుంది బ్యాగ్. ఇటు నా కార్డ్స్ ఫైట్ చేయడం ట్రై చేసాడు. నా 2 cards ఉండే. ఇండియన్ కార్డు కూడా ట్రై చేసిన బ్రో. నా డ్రైవింగ్ లైసెన్స్ పోయింది, నా స్టూడెంట్ కార్డ్స్ అన్నీ పోయినాయి. ప్రతి ఒక్కటి మళ్ళీ నేను 0 నుంచి స్టార్ట్ చేసిన బ్రో. నా లైఫ్ని మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసిన.
నేను 2 టైమ్స్ అంటే నార్మల్ చేతిలో సెన్స్ ఉంటుంది అట్లా బట్ తీసేటప్పుడు నీకు అనిపించదు కదా కొంచెం కూడా 11:30కి వచ్చినప్పుడు నేను పార్ట్ టైం వచ్చి ఎంత డాన్స్ చేతులను పట్టుకో అయినా టూబెట్ వేసుకోవాల్సి నీకు నిద్ర వస్తుంది అన్నప్పుడు కొంచెం అట్లా అంటే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా బ్రో అన్న దానికి మనం నైట్ ఫోన్ పట్టుకొని వాడుకుంటాం కదా ఎప్పుడు వాడుకున్నామో కదా ఫోన్ ఏడుంటుందో కూడా స్లిప్ అయిపోతుంది మనకు సో ఉంటుంది సేమ్ అదే అయింది బ్రో నాకు కూడా పడుకున్నాక ఏమవుతుందో మనకు తెలియదు జాగ్రత్త ఉండాలి అది నా జాగ్రత్త బ్రో ఫాల్ట్ నాదే బ్రో దాంట్లో నెక్స్ట్ టైం కొంచెం నిద్ర సెన్స్ అయితే నాగేసి చూసుకొని జోబు పెట్టేసుకోండి అట్లా అని చెప్పి మొత్తం జోబు పెట్టుకొని స్టిల్ నాకండి అట్లా లేకపోతే దేవుని పాటి మీద ఫోనే లేదు పాటలే తింటారు పాటలు తింటారు ముందు కొత్త నిద్ర రాకుండా దేవుని పాటలు అయితే మేము జాగ్రత్త చూసుకుంటాం మా దేవుడు ఇంకా నిద్ర వచ్చానంటే ఎట్లా వస్తుంది దేవుడి పాట ఇంట్లో రాకుండా ఉంటుంది. బట్ నాకు కొద్దిగా ఏమైనా అనిపించింది అంటే బ్రో రియలైజ్ బ్రో ఓకే మనం అనుకున్నంత సేఫ్ కంట్రీ కాదు ఇది జాగ్రత్త ఉండాలి మరి అంటే మరీ అంత కాదు కానీ కొంచెం బెటర్ వేరే దాంతో కంపేర్ చేస్తే కొంచెం బెటర్. ఈడ మనకు గన్ కల్చర్ లేదు అసలు సేవ్ అవుతుంది అది చాలా కానీ రేసిజం చాలా అది మాత్రం చాలా ఉంది. కలర్ డిఫరెన్స్ బ్రో నేను రీసెంట్ ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన బ్రో ఇంటర్న్షిప్కి ఇంటర్వ్యూ ఇచ్చిన తనకి లిటరలీ కంపెనీ పేరు ఎందుకు లేదని తనకి లిటరలీ ఇంగ్లీష్ వస్తలేదు. తను ఇంటర్నేషనల్ హైరింగ్ మేనేజర్ తనకి ఇంగ్లీష్ వస్తలేదు. షీఈ్ నాట్ ఫ్రమ్ జర్మనీ నాకు తెలుసు తన ప్రొఫైల్ అంతా చూస్తే షీఈ్ నాట్ ఫ్రమ్ జర్మనీ ఇంగ్లీష్ వస్తలేదు. లాస్ట్కి ఏమైంది నా ఇంగ్లీష్ చూసి నాకు రిజెక్ట్ చేసింది. నేను నాకు B2 లెవెల్ మళ్ళీ C1 లెవెల్ రావు నాకు ఎక్స్ట్రాడినరీ వర్డ్స్ అంటే లైక్ ఆమె మిస్కరేజ్ చేసే వర్డ్స్ నాకు రావు. నాకు సింపుల్ వర్డ్స్ వచ్చు మరి ఓకే నా లెవెల్ బాగుంటుంది. నా కన్నా తక్కువ రిజెక్ట్ చేసిన బ్రో నేను షాక్ అయినా. హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఫస్ట్ టైం నా ఫ్రెండ్స్కి తెలుసు నేను ఒక్క హెచ్ఆర్ ఇంటర్వ్యూలో చెప్పాను ఇప్పుడు ఎన్నో ఇంటర్వ్యూ ఇచ్చిన మేనేజర్ వల్ల పోయిందని హెచ్ఆర్ ఇంటర్వ్యూలో పోలే. నాకు అనిపించింది ఓకే కలర్ అంటే వేరే బేసిస్ కూడా ఏమైనా ఉండొచ్చు మేబీ. అంటే బ్రో నేను చూసినంత వరకు అదొక్కటే కాదు బ్రో చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్కటి గుర్తు చేస్తే మన పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 పార్ట్ 5 క్లాసెస్ పోలీస్ రేసిజం పార్ట్ 6 అని వాళ్ళు రీసెంట్ దాన్ని నేను కూడా అగ్రీ చేస్తా. రేసిజంకి పక్కా ఉంది అది మాత్రం ఉంది. రీసెంట్గా నేను యజమానిలో ఉన్నా మీరు నాకు హెయిర్ చేసేది అప్పుడు నేను ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఒక ఇండియన్ అమ్మాయి జర్మన్ అబ్బాయి వెళ్తుంటే ఏమని మాట్లాడుతున్నాంటే ఐ హేట్ ఇండియా, ఐ డోంట్ లవ్ ఇండియా. ఇండియన్స్ వాళ్ళ యాక్సెంట్ నాకు అర్థం కాదు, వాళ్ళు చాలా రూడ్ ఉంటుంది యాక్సెంట్. వాళ్ళు క్లెవర్ ఒప్పుకుంటారు మస్తు క్లెవర్ ఉంటారు వాళ్ళకు ఉన్నది తెలివి మనకు ఓవర్కుండదు. బట్ వాళ్ళకి ఏంటి అంటే స్మెల్స్ చాలా నాకు నేను లైక్ అబ్బాయి వాళ్ళకి కనిపించలేదు. వాళ్ళ అట్లా 4 మెంబర్స్ ఉన్నారు. నేను రివర్స్లో విండోస్ అవి చూసుకుంటా అట్లున్నా. తర్వాత నేను ఒక లుక్ ఇచ్చిన బ్రో, ఒక లుక్ ఇచ్చి ఓరేమే అని చెప్పి లుక్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఒక ఈమె ఇండియాలో లైక్ మస్తు కామెడీ ఉండే ఫేస్. ఓకే ఇండియా ఇప్పుడు ఇండియా అంటుంది అట్లా జర్మన్స్ దగ్గర మనం అంతా డిగ్రేడ్ చేసినాక వాళ్ళు ఎందుకు మనం మంచిగా చూసుకుంటాం. ఇది కూడా ఒక పాయింట్. అందువల్ల మనకి ఇక్కడ రెస్పెక్ట్ చేయాలి చాలా మంది. అండ్ ఇప్పుడు నార్మల్ చెప్పినానికి ఏమంటారు కదా చాలా మంది నార్మల్ ఎట్లుంటుంది అంటే మీరే పోయినారు కదా ఇప్పుడు మీరే చూడండి అన్నట్టు ఉంటుంది. బ్రో నాకు ఎన్ని కామెంట్స్ వస్తాయి తెలుసా బ్రో, నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నా కామెంట్స్ చూడండి. మీరే చేసుకునేది అంతా అనేది అంటే డైరెక్టర్ వేస్తారు వాడు నువ్వే పోయినావు నువ్వే చేసుకున్నావు కదా ఓన్ చేసిండు అంటారు. మన దగ్గరనే బాగుంది కదా అని కూడా అంటాడు. ఒక రీల్ ఉంటుంది బ్రో, ఒక రీల్ ఏది రీసెంట్గా పెట్టిన రీల్ కొద్ది ఎక్స్ప్లోజన్ ఉంటుంది. జర్మనీకి ఎందుకు రావద్దు రేసిజం ఫీల్ అవుతున్నా కమెంట్స్ ఏమంటారు, వై డిడ్ యూ కేమ్, హూ టోల్డ్ యూ టు కమ్. బ్రో లిటరలీ అది ఎంత షార్ట్ మనకి ఎట్లా అంటే నేను గుర్తొస్తుంది నెయ్యి పెట్టి కట్ చేసేవో సాఫ్ట్ కట్ అంటాం మనం. నేను దాన్ని సాఫ్ట్ కట్ అంట దాన్ని ఏమంటారు దాని సామెత ఉంటారు లైక్ మాటలతో తడి పట్టుకొని తడి పట్టదని గొంతు అది అట్లనే చేస్తారు వస్తుందని చేస్తారు. అట్లా నాకు అనిపిస్తాయి బ్రో నేను ఈత అవసరమా నాకు అని అప్పుడప్పుడు
నీకు బ్రో తీసుకున్న లోన్ గుర్తొస్తుందా బ్రో? నాకు లోన్ లేదు బ్రో. నేను మా ఇంట్లో ఆల్రెడీ చెప్పిన, నేను ఇట్లా ఉంటుంది పరిస్థితి, ఇట్లా ఉంటుంది. నేను ఎవ్రీడే లోన్స్ గురించి మాట్లాడదాం తర్వాత నాది తర్వాత